ఈ సమయంలో ప్రియులారా, యిర్మీయా గారు ఆత్మపూర్ణుడై కొన్ని మాటలు రాస్తున్నాడు. ప్రియులారా, ప్రత్యేకంగా మరి దేవుని ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఇశ్రాయేలు జనాంగం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి కొరకై విలపించేటువంటి ప్రవక్తగా పేరుగాంచాడు. ఆయన పేరే యిర్మీయా, అంటే విలపించే ప్రవక్త లేదా విలాపించే ప్రవక్తగా మరి అర్థం వస్తూ ఉన్నదన్నమాట. కనుక మరి దేవుడు ఆయనకి ఏం చెప్తున్నాడు ఆ మాటలు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, మరి నిజంగా దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనలను సృజించాడు, మనకు అవసరమైనవన్నీ ఏర్పాటు చేశాడు. ఈ భూమిని, సర్వసృష్టిని మన కోసమే తయారు చేశాడు. ఆయన మరి అవసరమైనప్పుడు, పాపం చేసినప్పుడు మన కోసమై మరి ఈ లోకానికి మనుష్యునిగా వచ్చాడు. మన కోసమై కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మరి రక్షిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. దేవుడి వైపు నుంచి ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలందరి యొక్క దృష్టి పాపం మీద, టీవీ మీద, సినిమాల మీద, షికార్ల మీద, ఏమండి ఈ యొక్క ఎంటర్టైన్మెంట్స్ మీద, వీటన్నిటి మీదకి ధ్యాస వెళ్ళిపోతూ ఉన్నది. దేవుడు చేసినటువంటి మేళ్ళు, ఉపకారాలన్నీ కూడా మనం చూస్తూనే ఉంటున్నాం. యాక్సిడెంట్స్ నుంచి కాపాడాడు, పిల్లల యొక్క జబ్బుల నుంచి కాపాడాడు, రకరకాలైన పరిస్థితుల నుంచి ప్రభు కాపాడుతూ వస్తున్నాడు, అనుదినము ఎదిగింపజేస్తూ వస్తున్నాడు. దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి, ఇప్పటికీ ఉంటానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. మనుషులంటే భయం, దేవుడంటే భయం ఉండదు. ఏమండి, డబ్బు మీదే ధ్యాస, పాపం మీదే ధ్యాస, చెడుగు మీదే ధ్యాస, ఏమండి వీటన్నిటి మీదే ధ్యాస. ఎందుకని? ఇదే ధ్యాస విశ్వాసులైన బిడ్డల యొక్క జీవితాల్లో కూడా ఉంటే ఇంకా తట్టుకోలేనటువంటి విషయం ప్రియులారా. ఎందుకు దేవుడు ఇంతగా కనికరిస్తున్నా, కాపాడుతున్నా, ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నా, ఎందుకు దూరంగా జరిగేటువంటి పరిస్థితులు? ప్రియులారా, ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని యిర్మీయా గారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 17వ అధ్యాయం 9వ వచనాన్ని గమనించినట్లయితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? పిల్లరా, హృదయం బాగాలా? దేవుని ఎదుట పిల్లరా, పైకి మనుషులందరూ బాగున్నారు కానీ హృదయాలు దూరంగా ఉన్నాయంట. హృదయం నిండా కూడా పాపాన్ని పెట్టుకొని ఉన్నారు, పైకి మాత్రమే నటిస్తున్నారు, పైకి మాత్రమే ప్రభువా అని నోటితో ఆరాధిస్తున్నారు కానీ హృదయాల్లో చెడుకు దాగి ఉన్నది. హృదయాల్లో చెడును నింపుకొని ఉన్నటువంటి అనుభవాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, హృదయము నిండి ఉండు దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అని మత్తయి 12:34 కూడా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన యొక్క హృదయపు స్థితి ఏ విధంగా ఉన్నది? మన హృదయాలు దేవుని ఎదుట తేట తెల్లంగా ఉన్నాయా, పారదర్శకంగా ఉన్నాయా, అబద్ధపూరితంగా ఉంటున్నాయా? ఏ విధంగా ఉంది మన యొక్క జీవితం? ఏ విధంగా ఉంది మన యొక్క జీవితం? ప్రియులారా, ఇక్కడ మరి తన జనుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏంటంట చూద్దాం. 5వ వచనాన్ని చూస్తాం. 5వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను శాపగ్రస్తుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనిస్తున్నట్లయితే నరులను ఆశ్రయించి, ఈ రోజున మనందరి యొక్క జీవితాలు, మన హృదయాలు సరిగ్గా లేవు కనుక మన యొక్క ఆశ్రయం ఏమవుతుందంటే నరులను ఆశ్రయిస్తున్నాం. మన చుట్టూ చూసేటువంటి మనుషులపై ఆధారపడటం బిగించేసాం. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.
దేవుని మీద నుంచి మన హృదయాలు తొలగిపోవడానికి గల కారణాలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు ప్రియులారా. మన హృదయాల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి తత్వాన్ని గురించి ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటి అన్నట్లయితే, నరులను ఆశ్రయిస్తున్నాము. నరులను సృజించినటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టేసేసి ఏమండి కంటికి కనిపించేటువంటి వాటి మీద ధ్యాస పెట్టుకుని ఉన్నట్లుగా చూస్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా. కంటికి కనిపించేటువంటి వాటి మీద ధ్యాస, కంటికి కనిపించేటువంటి వాటి మీద ధ్యాస. కాబట్టి ప్రియులరా, గమనిస్తున్నట్లయితే కంటికి కనిపించేటువంటి వాటి మీద నువ్వు ఆధారపడుతున్నావేమో. నీ కంటికి బాగా లావుగా, ఎర్రగా, బుర్రగా, ఏమండి కంటి నిండా డబ్బు కట్టలు, ఏమండి నోట్ల కట్టలు, బ్యాంక్ బ్యాలెన్సులు, అంతేకాకుండా మరి నగలు, నాణ్యాలు, మరి అందచందాలతో కూడినటువంటి ఇళ్ళు, గుళ్ళు, గోపురాలు, ఇవన్నీ కంటికి బాగా ఇంపుగా కనిపిస్తున్నటువంటి వారిని ఆశ్రయం చేసుకుంటున్నావా ప్రియులారా? అంతేకాదు, శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు, శరీరులనే తనకు ఆధారంగా చేసుకుంటున్నారంట, వారిపైనే ఆధారపడుతున్నారంట. కంటికి కనిపించిన దేవుడు ఏందయ్యా, పద్దాకల దేవుడు అనేనా ప్రార్థన పక్కన పెట్టు, శరీరులను ఆధారం చేసుకో. వీళ్ళని నమ్ము, వాళ్ళని నమ్ము, వాళ్ళపై ఆధారపడు, వీళ్ళపై ఆధారపడు. అర్థమైందండి? అటువంటి విధంగా ఆధారం చేసుకుంటూ తన హృదయాన్ని ఏం చేస్తున్నారంట, దేవుని మీద నుంచి తొలగించుకుంటున్నారు, దేవుని వద్ద నుంచి తొలగిపోతున్నారు, దేవుని వద్ద నుంచి దూరం అయిపోతున్నారు. దేవుని వద్ద నుంచి ఆ విధంగా దూరం అయ్యేటువంటి వారందరూ ఎలాంటి వాళ్ళని వాక్యం సెలవిస్తూ ఉంది? శాపగ్రస్తులు. ప్రభు అన్నాడు కదా, యోహాను 15:5 మనందరికి తెలుసు, నాకు వేరుగా ఉండి ఏమీ చెయ్యలేనటువంటి, ఏమండి పాడుబడిపోయినటువంటి పరిస్థితి, ఎండిపోయినటువంటి స్థితి. దేవునికి వేరుగా ఉంటే, ద్రాక్ష చెట్టులో తీగగా లేకుండా ఉంటే అది ఎండిపోతుంది. దేవునికి విరుద్ధంగా, దేవునికి వేరుగా నువ్వెన్ని కల్పించినా, ఎన్ని నువ్వు ఆలోచన చేసినా, ఎన్ని చేయాలనుకొని ఇష్టపడినా, నీ మనస్సుని, నీ హృదయాన్ని, మనుషులను ఆధారం చేసుకొని నువ్వు గనక చేస్తే అది వ్యర్థమని ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ రోజున నీ ఆశ్రయం ఎక్కడా? నీ ఆధారం ఎక్కడా? ఎవరిపై ఆధారపడుతున్నావు? ఎవరిని చూసుకొని నువ్వు ముందుకు వెళుతున్నావు? నీ డబ్బును చూసుకునే, ఏమండి నీ అందచందాలు చూసుకునే, నీ మంది మార్పులను చూసుకునే, ఏమండి నీకున్న ఆస్తిపాస్తులు చూసుకునే నువ్వు ముందుకు వెళ్తుంది? ప్రభువుని ఆధారం చేసుకుంటున్నావా? యేసయ్య నా ఆధారం, ఆయనే నా సమస్తం. ఏమండి తన చుట్టూ ఉన్నటువంటి మరి భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులను చూసి, ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు ఏమన్నా 3 వైపుల నుంచి శత్రువులు కమ్ముకొని వచ్చేస్తా ఉంటే తన స్థితి తనకు అర్థమైపోయింది. తను ఏ పార్టీ వాడు అర్థమైపోయింది. తన కత్తి, తన దగ్గరున్న భుజబలం, తన చుట్టూ ఉన్నటువంటి జనుల యొక్క బలం శత్రువులను ఓడించటానికి ఏమాత్రం సరిపోదని అర్థం చేసుకొని వెంటనే రియలైజ్ అయ్యి, ప్రియులారా, దేవుని మందిరాన్ని ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని యొద్ద ఆయన చేసినటువంటి ప్రార్థన మనందరికీ తెలుసండి. ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడమ్మా? ఒకసారి చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. ఎన్నో వచ్చినవయ్యా? చదువు బాబు. యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. మాకు శక్తి చాలదు. రెండోది ఏంటంటే, ఏమి చేయటానికి కూడా మాకు తలంపులు రావట్లా, మా తలంపుల మీద కూడా ఆధారపడలేకపోతున్నాం. ఏమండి
ఇలా చేయొచ్చాం, అలా చేయొచ్చాం, అట్ట చేస్తే చాలు, ఇటు చేస్తే చాలు. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, నాకు మంచి థాట్ లైఫ్ ఉంది, నాకు మంచి ఆలోచనలు ఉన్నాయి, నేను ఆలోచనలు బట్టి ముందుకు వెళ్ళిపోతా. నీ సొంత ఆలోచనలు ఒకవేళ నువ్వు ఆధారం చేసుకుంటున్నావేమో. బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా, నరులను ఆశ్రయించి శరీరులను ఆధారం చేసుకొని దేవుని వద్ద నుంచి నీ హృదయాన్ని తొలగించుకుంటున్నావేమో. ఈరోజు నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయం ఎక్కడుంటుందో అక్కడే నీ శరీరం ఉంటుంది ప్రియులారా, గమనించు. నిజంగా మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యెహోషాపాతు సంపూర్ణంగా దేవునిపై, దేవుని శక్తిపై ఆధారపడి నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినటువంటి వైనం మనకు కనపడతా ఉంది. ఈ రోజున నీ స్థితి, నా స్థితి ఏ విధంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా? నిజంగా మనం గమనిస్తున్నప్పుడు చూడండి ప్రియులారా, ఇర్మీయా పుస్తకం 17వ అధ్యాయం, ఇర్మీయా పుస్తకం 17వ అధ్యాయం. తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. దేవుని యొద్ద నుంచి ఎందుకు తొలగించుకుంటున్నాడు? దేవుడు చేయలేడు, దేవుడిని అడిగినా ఇవ్వలేడు అని దేవుణ్ణి తక్కువ చూపు చూడటం అన్నమాట, చిన్న చూపు చూడటం ప్రియులారా, అవిశ్వాసం పెట్టడం. కానీ ప్రభు ఏమన్నా అంటే, విశ్వాసం లేకుండా నాకు ఇష్టడై ఉండట అసాధ్యం అంటున్నాడు. విశ్వాసం నీకు కావాలి నా మీద, నన్ను నువ్వు నమ్మాలి. నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. నేడు నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తామని యోహాను 11లో ప్రభు సెలవిచ్చి చనిపోయిన లాజరుని 4 దినాల తర్వాత లేపినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ యొక్క హృదయాన్ని దేవుని మీద నుంచి తొలగించుకుంటున్నావా? నీ శక్తి మీద, నీ యుక్తి మీద, నీ ఆలోచనల మీద, నీ కష్టం మీద, ఏమండి నీ సంపాదన మీద, నీ అందచందాల మీద, నీకు కలిగినటువంటి మనుషుల మీద ఆధారం చేసుకొని నాకు ఎంతమంది ఉన్నారు నాయనక, నీకెవరున్నారు అని అంటున్నావా? ఏమండి ప్రియమైన వాళ్ళరా, గమనించండి, గమనించండి. ఎలా ఉంది నీ ఆధారం? ఎవరిని ఆశ్రయిస్తున్నావు నీవు? అందుకే నిన్నటి ఉపవాస ప్రార్థనలో కూడా మనం గమనించాం కదండి. 118వ కీర్తనలో 9-10 వచనాలు మనం గమనించాం కదండి. ఏం చూసామమ్మా? రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. తర్వాత ఏముందయ్యా? రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. తర్వాత ఏముంది? మనుషులు నమ్ముకుంటు కంటే ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి మరి దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ రోజున నా మనసు ఎక్కడుంది? దేన్ని బేస్ చేసుకొని నువ్వు ముందుకు వెళుతున్నావు? దేన్ని ఆధారం చేసుకొని నువ్వు ముందుకు వెళుతున్నావు? దేన్ని నమ్మి నువ్వు ముందుకు వెళుతున్నావు? దేని మీద ధ్యాస పెట్టి నువ్వు ముందుకు వెళుతున్నావు? ప్రభు అన్నాడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఏంటంట? భూమిపై ఉన్నటువంటి వాటి మీద మనస్సు పెట్టొద్దు, పైనున్న వాటినే వెతకండి అంటున్నాడు. అటువైపు చూడాలి. నీ ధ్యాస అంతా ఉదయం లెగిస్తే రాత్రి నిద్రపోయేంత వరకు నీ ధ్యాస ఎక్కడుండాలమ్మా? దేవుని మీద ఉండాలి. నా యేసయ్య, నా ప్రభు, నా ప్రభు, నా ప్రభు అని నీ మనస్సు, హృదయం ఆయన మీదే ఉండాలి తప్ప ఆయన నుంచి నువ్వు కనుక దూరం చేసుకుంటే శాపగ్రస్తుడివి, శాపగ్రస్తురాలు అవుతావు. శాపాలు వస్తాయి, జాగ్రత్త. నా మాట కాదు, బైబిల్ మాట ప్రియులరా. ఎలాగంట చూడండి ఏమి తెలియపరచబడుతూ ఉందో. 6వ వచనం, ఇర్మీయా 17:6. వాడు అంటే తన మనసుని, హృదయాన్ని దేవుని మీద నుంచి తొలగించుకునేటువంటి వాడు అంటే ఎలా ఉంటాడంటయ్యా? ఎడారిలోని అరూహా వృక్షము వలె ఉండును. ఎడారిలో ఉండేటువంటి అరూహా వృక్షం అంట. ఈ అరూహా వృక్షం ప్రియమైనటువంటి వాళ్ళరా ఎడారుల్లోనే ఉంటాయి. వాటికి సరైనటువంటి ఎదుగుదల ఉండదు, ఫలాలు ఉండవు, ఫలహీనమైనటువంటి పరిస్థితి ప్రియులారా. ఎడారుల్లోనే పెరిగేటువంటి కొన్ని మంచి చెట్లు ఉంటాయి కదా. ఎడారులో కొద్దిగా బాగా చక్కగా పండేటువంటి ఏమున్నాయా? ఖర్జూరాలు పండుతాయి కదా బాగా. మరి ఇక్కడ పరిస్థితి ఏంటంటే అరూహా వృక్షం అంట, దీనికి ఫలాలు లేనటువంటి పరిస్థితి అంట. ఏ కోశాన కూడా దానికి ఒక మంచి ఎదుగుదల అనేది ఉండదంట.
మీరు కనుక సెర్చ్ చేసినట్లయితే గూగుల్లో మీకు అర్థమవుతుంది ప్రియులారా. అది ఒక మరి ఎండుబారినటువంటి జీవితానికి, ఎండిపోయిన జీవితానికి సాదృశ్యం అంట. ఎడారిలోని అరూహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. అసలు మేలు ఎప్పుడు వస్తుందో చూడనటువంటి పరిస్థితి అంట. మేలు వచ్చినప్పుడు అంట అది కనబడదంట. మేలు వచ్చినట్టే ఉంటుంది, కనబడదంట. దేవుణ్ణి విడిచేటువంటి వాళ్ళు, దేవునికి దూరంగా ఉండేటువంటి వారు, మనుష్యులను ఆధారంగా చేసుకునేటువంటి వారు, నరులను ఆశ్రయించేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. వాడు అడవిలో కాలిన నేల యందునో నిర్జనమైన చవిటి భూమి యందునో నివసించును. ప్రియులారా, మరి అక్కడ చూడండి ఎన్నిటితో పోలుస్తూ ఉన్నాడు. అరూహా వృక్షం వలె, ఎడారిలో ఉన్న అరూహా వృక్షం వలె ఉంటాడు. మేలు అనేది అసలు కంటికి కనిపించదు వాడికి. తర్వాత అడవిలో అంట కాలిన నేల యందు నివసిస్తాడంట. అడవిలో ఎట్లా ఉంటుంది మామూలుగా అడవి అంటే? ఏమ్మా, అడవిలో జనరల్గా ఏముంటాయమ్మా? విపరీతమైనటువంటి చెట్లు ఉంటాయి, చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఆయా చెట్ల నుంచి మంచి మంచి ఫలాలు, పూలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మంచి మంచి మరి అడవుల్ని మీరు టీవీలో కనుక చూసినట్లయితే, మనం అంత దూరం వెళ్ళకపోయినా టీవీలో చూస్తే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని అడవులు కొన్ని విపరీత పరిస్థితులు ఏమైపోతూ ఉంటాయమ్మా? కాలిపోతాయి ప్రియులారా, కాలిపోతాయి. చూడండి అక్కడేం రాయబడింది, అడవిలో కాలిన నేల యందు నివసించేవాడుగా ఉంటాడు. అంతేకాకుండా నిర్జనమైన చవిటి భూమి యందు, నిర్జనం, జనులే లేనటువంటి ప్రియమైనటువంటి వారరా చవిటి భూమి అంట. చవిటి భూమి అంటే పనికిరాని భూమి, పంటకు పనికిరానటువంటి భూమి, పనికి మాలినటువంటి భూమి. అటువంటి భూమి యందు నివసిస్తున్నాడని అంటే అతనికి ఇంకా పరిస్థితి, అతనింత ఎంత ఘోరంగా ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడు లైఫ్ అయి ఉన్నాడు. ఈ లైఫ్ని దాటి ప్రక్కకు నువ్వు వచ్చేసావంటే, నీకు ఆయనకి గ్యాప్ వచ్చేసిందంటే, మరి అసలు జీవం లేనటువంటి స్థితి, ఎండుబారినటువంటి స్థితి, పాడైపోయిన స్థితి, పనికి మాలినటువంటి స్థితి. దేవుడు ఉంటే జీవం. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే ఎంత జీవం అండి. ఆ చెట్టులో నుంచి అన్నీ ఏమండి, వేరుల్లో నుంచి, కాండంలో నుంచి ప్రతి కొమ్మకి, ప్రతి రెమ్మకి, ప్రతి ఆకుకి ఏమొస్తుంది? జీవం వస్తూనే ఉంటుంది. చెట్టు అంతా జీవంగా ఉంటుంది అన్నమాట. ఏ చెట్టు అయితే ఎంత లోతుగా వేరులు దూర ప్రాంతాలకు వ్యాపించి ఉంటాయో ఆ చెట్లు చక్కగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, ఫలిస్తాయి, అద్భుతంగా ఉంటాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు వచ్చినా, వానలు వరదలు వచ్చినా ఏమండి, చిన్నపాటి ప్రమాదాలు ఏమో కానీ చెట్టుకు హాని కలగదు. కాబట్టి ఈ రోజున దేవుని మీద నీ ఆశ్రయం, మనుషుల మీద నా స్థితి ఈ రోజున ఎలా ఉంది? 7వ వచనాన్ని గమనించినట్లయితే, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ప్రియమైనటువంటి వారు, నరులను ఆశ్రయంగా కాదు, దేవుడు నీకు ఆశ్రయం అవ్వాలి అంటే నీవు నేను చేయాల్సినటువంటి పని ఒకటేనండి. ఏం చేయాలంట? ఆయన నమ్ముకోవాలి. నువ్వు నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి. నువ్వు నమ్ము, ఈ రోజున నన్ను నమ్ము అంటున్నాడు ప్రభువు. నువ్వు విశ్వసిస్తున్నావా అని అంటున్నాడు. నువ్వు నమ్ముతున్నావా నువ్వు బాగవుతావని? నువ్వు నమ్ముతున్నావా నీ జీవితం సెట్ అవుతుందని? నువ్వు నమ్ముతున్నావా నీ పిల్లలు బాగవుతారని? నువ్వు నమ్ముతున్నావా నన్ను? దేవుని దగ్గరికే వస్తున్నావు, నమ్మట్లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రియులారా 6వ వచనం చదవండి. ఏం రాయబడి ఉందో? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ 11:6 త్వరగా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవల్ని కదా. దేవుని వద్దకే నువ్వు వస్తున్నావు, దేవునికే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవా అంటున్నావు, కానీ దేవుణ్ణి నమ్మడంలా, నమ్మకం పెట్టట్లా ప్రభు మీద. ఆయన సమస్తం చేయగలడు,
ఆయన నా కోసం ప్రాణం పెట్టినవాడు, ఆయన ఎంత ఘోర పాపినైనా కానీ కరుణిస్తాడు అనే నమ్మకంతో, ఇందాక ఆరాధన వర్తమానం చూసాం కదండి, ఆ తప్పిపోయినటువంటి కుమారుడు నా తండ్రి దగ్గర కూలి వాళ్ళు కూడా సమృద్ధిగా భోజనం దొరుకుతా ఉంది, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతా. తనకెక్కడో మనసులో ఉందన్నమాట, తన తండ్రి క్షమించేవాడు, ప్రేమించేవాడు, ఆదరించేవాడు. ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళితే, ఆయన కాళ్ళ మీద పడితే ఆయన తప్పకుండా నన్ను త్రోసివేయడు. మరి ఎన్నోసార్లు నేను అనుకుంటాను, ఆ దృష్టాంతాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పనివాళ్ళు కానీ ఇంకెవరైనా కుటుంబస్తులు కానీ తప్పిదాలు చేసినప్పుడు, వాళ్ళు తర్వాత క్షమాపణ అడిగినప్పుడు వారిని క్షమించినటువంటి వైనం, ఆ తండ్రి యొక్క క్యారెక్టర్ని అబ్జర్వ్ చేసినటువంటి వైనం మరి మనకు అర్థమవుతుంది అక్కడ. అందుకే అతను అంత నమ్మకంతో వెళ్ళాడు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను నా తప్పును ఒప్పుకుంటా, ఆయన ఇంట్లో ఒక కూలోడు వాడికైనా నేను బ్రతకడానికి ఇష్టపడతా, అది ఎలా చేయమని ఆయన అడుగుతానని చెప్పేసేసి మరి అతను ఆలోచన చేసి వచ్చాడు. ఎంత నమ్మకంతో వచ్చాడమ్మా. ఆయన నమ్మకంతో వస్తూ ఉంటే తండ్రి ఏం చేశాడంట, తండ్రి ధ్యాస ఎక్కడుంది? ఆ దారి మీదే ఉంది. తండ్రి ధ్యాస కుమారుని మీదే ఉంది. ఏ రోజు వస్తాడా, ఏ రోజు వస్తాడా, ఏ రోజు వస్తాడా అని ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడు ఇంకా దూరముగా ఉండగానే మనం చదివాం పొద్దున ప్రియులారా, తండ్రి అంట పరుగెత్తుకుంటూ వచ్చాడండి. ప్రియులారా, తండ్రి యొక్క ఆనందం పొంగి పొరలిందండి. హృదయంలో నుంచి ఆనందం పొంగి పొరలింది. నువ్వెప్పుడైతే దేవుణ్ణి నమ్మడానికి, హృదయపూర్వకంగా నమ్మడానికి, నా దేవుడు నా పక్షాన చేస్తాడు, నన్ను కరుణిస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నా స్థితిని మార్చివేస్తాడు, నా పక్షాన పోరాడతాడు అని యెహోషాపాతు వలె, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యెబ్బేజు వలె, ఉదయం సండే స్కూల్లో కూడా పిల్లలకి చూసాం, ప్రియమైన వాళ్ళరా, యెబ్బేజు వేదనతో కనిందని తల్లి అంట వేదనాపుత్రుడని అర్థం ఇచ్చేటువంటి యెబ్బేజు అనే పేరు పెట్టిందంట. తన సహోదరులందరికంటే నీచమైన స్థితిలో ఉన్నటువంటి అతను ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి 4 విషయాలు ప్రార్థన చేశాడు. ఆ 4 విషయాల్లో ప్రార్థన చేస్తే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడండి ప్రియులారా, సహోదరులందరికంటే కూడా ఘనమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయాడంట. తన ప్రారంభం చెడ్డగా ఉందేమో, తన ప్రారంభం దుఃఖంగా ఉందేమో, తన ప్రారంభం బాగాలేదేమో, కానీ తన యొక్క అంతాన్ని గమనిస్తున్నట్లయితే మారిపోయింది ప్రియులారా. కారణం ఒకటే, దేవుణ్ణి నమ్మాడు, విశ్వసించాడు, ఆయనకే ప్రార్థన చేశాడు, ఆయన తప్పక చేస్తాడని చెప్పేసేసి ఆయన పాదాలు పట్టుకున్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ సైతం ఏం చేసిందండి, అనేక మంది ఉన్నారు కూడి అక్కడ యేసయ్య దగ్గర, ఒక పెద్ద విందు జరుగుతూ ఉంది. ఆ విందులో ఆమె ఖచ్చితంగా మరి అందరు తిరస్కరించిన, యేసయ్య తిరస్కరించడు, అందరు నెట్టేసిన, యేసయ్య కాలుతో తన్ని నన్ను బయటికి పంపాడు, ఆయన కరుణిస్తాడు, నా పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు అనేటువంటి నమ్మకంతో వచ్చి తన కన్నీటితో ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది. ప్రియులారా, ఆమెను ఆయన ప్రేమించాడా, ద్వేషించాడా? ప్రేమించాడు. ఆమె పక్షాన కార్యం చేశాడా, చేయలేదా? తన జీవితాన్ని బాగు చేశాడా, చేయలేదా? తనలో ఉన్న పాపాలన్నింటినీ పోగొట్టాడా లేదా? నీలో నాలో ఉన్నటువంటి రోగాలను, నీలో నాలో ఉన్నటువంటి అజ్ఞానమును, నీలో నాలో ఉన్నటువంటి మరి ఎండిపోయినటువంటి పాడైపోయినటువంటి స్థితిని ఆయన బాగు చేయడా? బాగు చేస్తాడు. ప్రియులారా, రోమాపత్రిక 8:32 వచనంలో, మీ నిమిత్తమై తన సొంత కుమారుని ఇవ్వటానికి వెనుదీక ఆయనను అనుగ్రహించిన వాడు సమస్తమును మీకెందుకు అనుగ్రహింపడు అని వాక్యం ద్వారా ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున నీ నా జీవితాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాను? ప్రియులారా, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. నమ్ముకొనువాడు ధన్యుడు. ధన్యుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? ఆశీర్వదింపబడినటువంటి వాడు. అట్లాంటి వాడు ఎలా ఉంటాడంట? దేవుణ్ణి అతనికి ఆశ్రయంగా ఉంటాడంట. దేవుడే అతనికి ఆశ్రయంగా ఉంటాడంట. నువ్వు ఆయన్ని ఆశ్రయంగా చేసుకోవటం వేరు, ఆయన నమ్మితే చాలు, ఆయనే నీకు ఆశ్రయంగా ఉంటాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. అంతేకాకుండా ప్రియులరా, మరి ఇప్పుడు చూడండి, ఇందాక మనం చూసాం, దేవుణ్ణి ఆశ్రయం చేసుకోకుండా నరులను ఆశ్రయంగా చేసుకుంటే వాడి యొక్క జీవితం ఎలా ఉంటుందో చూసాం. అరూహ వృక్షం వలె ఉంటుందని చెప్పారు, అర్థమైందండి. మేలు అనేది కనిపించదని చెప్పారు ఎంత ఎతికినా. అంతేకాకుండా
మరి అడవిలో కాలిన నేల యందు, నిర్జనమైన చవిటి భూమి యందు వాడు నివసిస్తాడు అని మనం చూసాం. ఇప్పుడు దేవుడు నమ్ముకుంటే, దేవుడిని ఆశ్రయంగా చేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇందాకేమక్కడ యెహోవా మీద నుంచి తన మనసుని, హృదయాన్ని తొలగించేవాడు శాపగ్రస్తుడైతే, యెహోవాను నమ్ముకుని వాడు ఎవరంట? ధన్యుడు, అంటే ఆశీర్వదింపబడినవాడు. ఏంటి ఆశీర్వాదాలు మనం చూద్దాం ప్రియులారా. 8వ వచనాన్ని గమనిస్తే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. నీ జీవితం, నీ కుటుంబం అనేటువంటి చెట్టు ఎక్కడుంటుందంట? జలముల యొద్ద ఉండును. దేవుని జలముల యొద్ద ఉండును. దేవుని వాక్యం అనే నీడలో నీ యొక్క జీవితం అనే చెట్టు ఉంటుంది. దేవుని మందిరములో నాటబడిన మొక్కల వలె మీరుంటారు. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు, దేవుని యొక్క వాక్యం ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్య ప్రవాహానికి గురయ్యేటువంటి అనుభవంలో నీవు ఉంటావు, నేనుంటావు ప్రియులారా. కాబట్టి ఇక్కడ తెలియపరచబడతా ఉంది మొట్టమొదటి అనుభవం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. రెండవది ఏంటంట? అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. స్థిరత్వానికి సాదృశ్యం. వేళ్ళంట లోపలికి తన్ని ఉంటాయి ప్రియులారా. వేళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో, పైకున్నటువంటి చెట్టు గొప్పగా కనిపిస్తుందేమో, కానీ దాని వేళ్ళు సరిగ్గా లేకపోతే అవి ఊరకనే చిన్న గాలి వచ్చినా పడిపోతాయి, చిన్న వరద వచ్చినా, వాన వచ్చినా పడిపోతాయి ప్రియులారా. అయితే వేళ్ళు గట్టిగా ఉండాలి. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. అంతేకాకుండా వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట కలగటం అంటే అర్థం ఏంటండి? ఏమండి, నీరు లేనటువంటి పరిస్థితి. ఏమండి, జలముల యొద్ద నాటబడిన చెట్టే, ఒకవేళ ఆ జలాలన్నీ కూడా ఎండిపోయినాయి అనుకుందాం. మరొక అనుభవాన్ని ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. వెట్ట కలిగిన, ఎండిపోయిన పరిస్థితులు వచ్చినా, మోడుబారిపోయిన పరిస్థితులు వచ్చినా ఏంటంట? వెట్ట కలిగినప్పటికీ కూడా అదేమవుదంటండి? భయపడదు. భయపడదు. కారణం ఏంటి? నువ్వు దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తివి, దేవుడే నీకు ఆశ్రయంగా చేసుకున్నటువంటి వ్యక్తివి, మహోన్నతుని చాటున విశ్రమించేటువంటి వ్యక్తివి, ఆయన చేత ప్రేమించబడినటువంటి వ్యక్తివి, ఆయన రక్తము చేత కడుగబడినటువంటి సంఘానివి. వెట్ట కలిగిన భయం అనేది రానియకుండా చేస్తాడు. ప్రియులారా, తెలియపరచబడతా ఉంది. దాని ఆకు ఎట్లుంటుందంట? పచ్చగా ఉంటుందంట. చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్ని చెట్ల ఆకులు ఎండిపోతూ ఉంటాయేమో వెట్ట కలిగినప్పుడు, కానీ ఈ చెట్టు యొక్క ఆకు మాత్రం ఏమండి వెట్ట కలిగిన సందర్భాల్లో సైతం ఎలా ఉంటుందంటండి? అందరి పరిస్థితి ఘోరంగా ఉందేమో, కానీ నీ పరిస్థితిని ప్రభు ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాడు. కారణం ఏంటి అన్నట్లయితే, నువ్వు దేవుడిని నమ్ముకొని ఉన్నావు. అర్థమైందండి ప్రియులారా. కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఒక మాట చూడండి, అద్భుతమైనటువంటి మాట. కీర్తనలో 21వ కీర్తనలో దావీదు యొక్క కీర్తన, దావీదు యొక్క అనుభవం మాట్లాడుతున్నాడు. చూడండి 1వ వచనం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నొల్లసింపజేసి ఉన్నావు. అన్ని ఆశీర్వాదాలే ఏమా, అన్ని ఆశీర్వాదాలు. 1 నుంచి 6 వచనం, 6వ వచనం వరకు. కారణం ఏంటో 7వ వచనంలో చెప్తున్నాడు. ఏలయనగా రాజు యెహోవా యందు, రాజు తన బలం మీద కాదు, రాజు రథం మీద కాదు, రాజు తన కత్తి మీద కాదు, రాజు తన రాజ్య నివాసుల మీద కాదు,
రాజు తన యుక్తి మీద జ్ఞానం మీద కాదు, ఏలయనగా రాజు రాజులకే రాజైన యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని. ప్రియులారా, ఎంత గొప్ప అనుభవం చూడండి ప్రియులారా. రాజు అంట దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. నమ్మాడు గనక, నీవు దేవుణ్ణి నమ్మావు కాబట్టి. ఏమండి, అనేక మంది అనుకోవచ్చు, అరే మాకు లేనిది మీకెందుకు వచ్చిందయ్యా, మా దగ్గర లేవే మీకెట్టొచ్చినాయి, మాకిన్ని రాలేదే నీకెట్లా వచ్చినాయి అన్నీ, నీకెట్లా ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి అని అంటే తేడా ఒకటే, మేము దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళమండి, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నటువంటి వాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నటువంటి వాడు, ఆయన నడిపిస్తున్నాడు. వీళ్ళు దేవుని బిడ్డలు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేటట్లుగా గొప్ప కార్యం ప్రభు మన పక్షాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రియులారా. 17వ అధ్యాయం దాని ఆకు పచ్చగా నుండును. చూడండి ప్రియులారా, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షం లేని సంవత్సరాన్ని కూడా అంట చింత నొందంట, కాపు మాందంట. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు చాలు, ఆయన్ని నమ్ముకో. ఏమండి ప్రియులారా, అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో 31 వచనాన్ని మనం గమనిస్తే ఏముంటుందమ్మా, అక్కడ పౌలు శీలలు చెప్తా ఉన్నారు జైలు అధికారితో. ఏమంటున్నారండి, యెహోవా యందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. ఆయన నమ్మండియా, ఆయన నమ్ముకో. బాధలో ఉన్నారు, దెబ్బలు తినున్నారు అప్పటికే. ఏమండి, రాత్రంతా బాధపడినటువంటి వాళ్ళు ప్రభువును స్తుతించి ఆరాధన చేసినప్పుడు పెద్ద భూకంపం వచ్చింది, సంకెళ్ళు తెగిపడ్డాయి, తలుపులు తెరుచుకున్నాయి, గుమ్మాలు అదిరినాయి, గడీలు ఊడిపడ్డాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి. జైలు అధికారి వచ్చాడు, ఏమైందో అందరూ పారిపోయారని చెప్పి తను చంపుకోబోతుంటే అప్పుడు మరి పౌలు శీల వచ్చి అంటున్నారు, అయ్యా నీకు నువ్వు ఏ హాని చేసుకోబాకని చెప్పి అతనితో అంటున్నారు ప్రియులారా. ఎందుకంటే అతను అడిగాడు, అయ్యలారా రక్షణ పొందుకోవడానికి నేనేం చేయాలి? యెహోవా యందు నమ్మిక ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు. రాజు నమ్మాడంట, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మరి ప్రభు ఆయన ఆశీర్వదించాడు. ప్రియులారా, నీవు నమ్మినట్లయితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. తండ్రి నమ్మాడు, తన కుమారుడు దయ్యముల యొక్క శక్తి నుంచి విడుదల గావించబడ్డాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో. మరి నిజంగా ఈ రోజున మనం గమనించినట్లయితే లాజరు యొక్క సహోదరులు నమ్మారు. మీరు నమ్మండి, దేవుని మహిమను చూస్తారన్నాడు. అక్కడ మహిమను చూశారు వాళ్ళంతా, కారణం వాళ్ళు నమ్మారు ప్రభువుని. కనుక నీవు నమ్మినట్లయితే నీ జీవితం ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. వర్షం లేని సంవత్సరాన్ని కూడా చింతన ఉండదు, కాపు మాందు. కాపు అనేది మాందంట, మానదు. పిల్లరా, ఏ విధంగా ఉంది నీ యొక్క జీవితం? ఏ విధంగా ఉంది నీ యొక్క జీవితం? ఈ రోజున ఇట్టి అనుభవంలో నువ్వు వెళ్ళాలి అంటే ఏం చేయాలండి? యెహోవా నమ్మిక ఉంచాలి. ఆయన నమ్మిక ఉంచి ముందుకు వెళ్దామా? ఆయన నమ్ముదామా? ఆయన తప్పితే ఇంకేమో నమ్ముతావంటే నువ్వు? ఆయన నమ్మి ఆయన వైపు చూద్దామా? ఆయన నమ్మకపోతే మాత్రం చెప్పాడు శాపాలు. ప్రియులరా, మరి ఎడారిలో ఉన్న అరూహ వృక్షం వలె మేలు వచ్చినప్పుడు దానికి కనపడదు, అడవిలో ఖాళీ నేల యందు నిర్జనమైన చవిటి భూమి యందు ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. చివరిలో మాట చెప్తున్నాడు ప్రియులరా, 11వ వచనంలో, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే, కోడి తను పెట్టిన గుడ్లనే పొదుగుద్ది. కౌజు పెట్టక మాత్రం ఏందంట, తన గుడ్లు కాదు వేరే వాటి గుడ్లను అది పొదుగుద్దంట. మధ్యలోనే ఆ బిడ్డలను విడవాల్సి వస్తుందంట. ఏమండి, నీది కాని సొమ్ము నీది కాదు, మోసంతో కాదు, న్యాయ వ్యతిరేక్తంగా కాదు నువ్వు సంపాదించాల్సింది. అది ఏదో ఒక దినాన్ని ఏమైపోద్దంటే అది మొత్తం కొట్టుకొని పోద్ది.
అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును. సగం ప్రాయంలోనే కౌజు పెట్టలాగా సగం ప్రాయంలోనే వాటిని అరేరే ఇవి నా బిడ్డలు కాదే అని చెప్పేసి వదిలిపేయాల్సి వస్తుందంట. న్యాయ వ్యతిరేక్తంగా జీవించేటువంటి జీవితం ఇది శాపగ్రస్తమైనటువంటి జీవితానికి సాదృశ్యం ప్రియులారా. కాబట్టి దేవుణ్ణి విడిచి జీవించే జీవితానికి ఫుల్ స్టాప్ పెడదాం. దేవునితోనే కలిసి నడుద్దాం. నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా ఆయన్ని వదిలిపెట్టకుండా ముందుకు వెళ్దాం ప్రియులారా. చూడండి, 15వ కీర్తనను మనం చదువుకొని బల్లను సమీపిస్తాం ప్రియులారా. 15వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు మనం చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడు. అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఇట్టి గొప్ప అనుభవంలో దేవుని యందు నమ్మికించి ప్రియులారా, ఆయన నమ్ముకునేటువంటి వారు కదల్చబడరు. ఆయన నమ్ముకునేటువంటి వారు వర్షం లేని పరిస్థితుల్లోనైనా, వెట్ట కలిగిన సందర్భాల్లోనైనా, ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఇస్సాకు వలె ఏమండి నూరంతల పంటను పొందుకునే అనుభవంలో ఉంటారు. కనుక ఎందుకంటే మరి వారికి సర్వసమృద్ధిని ఇవ్వగలిగినటువంటి దేవుడు తోడుగా ఉంటాడు. అందుకే మరి దావీదు కూడా అదే మాట అంటాడు కదండి 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో సంచరించిన నీ చుట్టూ గాఢాంధకారపు చిమ్మ చీకటి. వాళ్ళ సండే స్కూల్లో కూడా చూసాం, చిమ్మ చీకటి లోయ ఏమండి చుట్టూ. అది మరణకరమైన లోయని ఇంగ్లీష్ బైబిల్ సెలవిస్తాం. చుట్టూ శవాలే, చుట్టూ చూస్తుంటే కంపు కొడుతుంది, భయం వేస్తుంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏ అపాయానికి భయపడిన అంటున్నాడు. వాటి మీద ధ్యాస లేదంట దావీదుకి. దేని మీద ధ్యాస ఉంది? నీవు నాకు తోడుగా ఉన్నావు, నీ మీదయా నా నమ్మకం. దేవుణ్ణి నమ్ముతున్నాడు, దేవుణ్ణి చూస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతి పరిస్థితిలో, ప్రతి నీ కన్నీటిలో, ప్రతి బాధలో ప్రభు వైపు చూడు. ఆయన వైపు చూచినటువంటి వారందరూ కూడా నెమ్మది పొందుకున్నారండి. ఆయన వైపు చూచినటువంటి వారందరికి యొక్క కన్నీళ్లు తుడవబడ్డాయి. ఆయన వైపు చూచినటువంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. ఆయన వైపు చూచినటువంటి వారందరినీ కూడా నరకం నుంచి ప్రభు తప్పించాడు. ఆయన వైపు చూచి మేలు పొందనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన పేరే మేలు చేసేటువంటి దేవుడు. ఆయన అవర్ గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. కాబట్టి ఈ రోజున నీ జీవితం, నా జీవితం ఎలా ఉంది? దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఆశ్రయించే స్థితిలో ఉందా? లేకపోతే దేవుణ్ణి విడిచి నరులను ఆశ్రయంగా చేసుకునేటువంటి అనుభవంలో ఉందా? మనల్ని మనం పరిశీలన చేసుకుని మన జీవితాలను ప్రభువుకి అప్పచెప్పుకుందాం. తల వంచుదాం, ప్రార్థనలో ఉందాం ప్రియులారా.